గ్రామంలో నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. ఈ దాడిని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో వీరశైవ లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సంగయ్య స్వామిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత గ్రామాల్లో కక్షలు పెరిగాయని, ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని శుభప్రద్ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిలో వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నిక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు పూర్తిగా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఉన్నది. నేను కోరడం జరుగుతుంది ఏంటంటే, కోట్పల్లిలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ధర్నా చేసిరు. ఈరోజు ఇలాంటి దాడులు సాగించాం, ఈ రౌడీ రాజ్యం నడవదని చెప్పేసి కోట్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే దాడి చేసిరో గుర్తించలే, దాడి కారకులను గుర్తించలే, దాడి ఎవరు చేపించినో కూడా ఇంకా కూడా పోలీసు వాళ్ళు నిర్ధారించినట్టు తెలుస్తలేదు. కాబట్టి తప్పకుండా పోలీసు వాళ్ళు వెంటనే ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగింది. ఎవరు ఎవరికి ఫోన్లు చేసిండ్రు, ఏ రకంగా ఎవరు ఏం చేసిరు అనేది టెక్నాలజీ వాడితే అన్ని కూడా తేలిపోతాయి. కాబట్టి పోలీసు వాళ్ళు దీని మీద స్ట్రిక్ట్ గా చేయాలి. ఎందుకంటే అవతల వ్యక్తులకు కూడా పెద్ద పెద్దల అండలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కోరిపల్లి వాసులందరూ కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత సమాజం, జంగమ సమాజం అందరూ కూడా కోరుతున్నారు, తొందరగా పోలీసు వాళ్ళు చర్యలు తీయని పక్షాన తప్పకుండా బీసీలు అనుకోండి, వీరశైవ లింగాయతలు అనుకోండి, ప్రజాస్వామ్యవాదులు అనుకోండి, అందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున మీరు దోషులని వెంటనే అరెస్ట్ చేయాలి. వారికి కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి జైలు పంపించేటటువంటి కార్యక్రమం పోలీసు వాళ్ళు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వీరశైవ లింగాయతులు కావచ్చు, జంగమ సమాజం కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, వినమ్రంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోండి, ఆయన చాలా సౌమ్యుడు. గతంలోనే కోట్పల్లి పోలీస్ స్టేషన్ల పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఎందుకంటే గతంలో పోలీసు వాళ్ళు ఆయన ఫిర్యాదు ఇచ్చినప్పటికీ, నా మీద దాడి చేసిరని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ, నన్ను భయపెడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నా తరఫున ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళను బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నా గానీ కోట్పల్లి పోలీసు వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టే ఈరోజు ఇంత దాడి జరిగింది. ముందే ఇవన్నీ కూడా ఈ ఆగడాలను ముందే ఆపినింటే ఈరోజు ఆయన మీద అత్యాయత్నం అయ్యేది కాదు. కాబట్టి తప్పకుండా ఈ చర్యలని పోలీసు వాళ్ళు వెంటనే తక్షణమే ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దానికి సూత్రధారులు ఎవరున్నారో ముఖ్యంగా చెప్తున్నాం. ఈరోజు సౌమ్యులు వీరశైవ లింగాయతులు కావచ్చు, జంగములు కావచ్చు, వీళ్ళు సౌమ్యులు అని మీరు అనుకుంటున్నారు. కానీ మా దగ్గరకు వచ్చి మా వారి మీద దాడి చేస్తాం, హత్య చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కదులుతుంది. మాతో వచ్చేటటువంటి అందరూ కూడా కలుపుకొని తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. వెంటనే చర్యలు చేపట్టాలి, అరెస్ట్ చేయాలి.